ఈ ఎన్నికల్లో చాలా కీలకంగా ఎక్కువగా వచ్చిన వాయిస్ ఏంటంటే మహిళా ఓటర్లు ఎవరి వైపు ఉన్నారు అన్నది చాలా మందిలో జరుగుతూ చర్చ. ఎందుకంటే పథకాలు అనే అంశం వచ్చేసరికల్లా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పథకాలన్నీ కూడా మహిళలకి ఎక్కువ ఉపయోగకారి ఉండే అవకాశం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో. ఆ ఓట్ ఫ్యాక్టర్ ఏమన్నా వర్కౌట్ అవుతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఎవరికి తగ్గినట్టు వాళ్ళు వాదన అయితే బిల్డ్ చేస్తున్నారు. నేను ఇదే మాట మీరు చెప్పింది ఒక మిత్రులతో అంటే తెలుగుదేశం మిత్రులు ఆయన ఏమన్నారు సార్ మహిళలు పథకాల పట్ల ఆనందాన్ని వ్యక్తం చేసడానికి పెద్ద సంఖ్యలో వచ్చి ఓటేయడంటే సార్ మందు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ తాగిపించాడు కనుక ఆ మందుతో మా మొగళ్ళు నాశనమైనరు, మా కుటుంబాలు నాశనమైనరు కనుక ఆ కోపాన్ని వ్యక్తం చేస్తానికి వచ్చారు సార్ తీరి సార్. బట్ నా అంచనా డెఫినెట్గా పథకాల ప్రభావం మహిళా ఓటర్లను ఉన్నది. ఇది ఎక్కడ కాదు, మీకు ఇప్పుడు తెలంగాణలో సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ లోక్నీతి వాళ్ళ పోస్ట్ పోల్ సర్వే ఉంది. అందులో కూడా కేసీఆర్ అదే హయ్యర్ ఉమెన్ ఓటర్ సపోర్ట్. క్లియర్గా మీకు మెన్ ఉమెన్ కంపేర్ చేస్తే మెన్ ఎక్కువ కాంగ్రెస్ వైపు ఓటేశారు, ఉమెన్ ఎక్కువ బీఆర్ఎస్ ఓటేశారు. ఓకే, మెన్ ఉమెన్లో మీకు బీఆర్ఎస్కి ఇచ్చిన ఓటింగ్లో పోలిస్తే మెన్ కన్నా ఉమెన్ ఎక్కువ వేశారు. సో మీకు మోడీ పట్ల కూడా చూసినా ఉమెన్ ఓటర్ చాలా ఎక్కువ. ఎందుకంటే ఈ పిఎం కిసాన్ 80 కోట్ల మందికి అన్న యోజన, ఉజ్వల స్కీము, ఆ పిఎం ఆవాస్ యోజన, ఇవన్నీ కూడా ఉమెన్ పైన ఎక్కువ ప్రభావం చూపింది. ఎందుకంటే ఉమెన్ మనకు ఈ న్యూస్ కూడా చూడండి, న్యూస్ కన్జంప్షన్ స్టడీ చేయండి, ఎస్పెషల్లీ పొలిటికల్ న్యూస్ కన్జంప్షన్ ఉమెన్ చాలా తక్కువ. నా యూట్యూబ్లో చూస్తే నాకు నా ఆడియన్స్ నేను బ్రేకప్ చేస్తే మెన్ 90% ఉమెన్ 10% ఉంటారు నా యూట్యూబ్ ఛానల్, నా అనుభవం. ఓకే, సో అంటే ఎక్కడైనా ఉమెన్ పొలిటికల్ ఇన్ఫర్మేషన్ కన్జంప్షన్, పొలిటికల్ న్యూస్ కన్జంప్షన్ ఉమెన్లో తక్కువ. అందువల్ల ఉమెన్ పొలిటికల్ నరేటివ్స్తో ఇన్ఫ్లుయెన్స్ కాదు. ఇంత దాకా మనం చెప్పుకున్న రకరకాల పొలిటికల్ నరేటివ్స్ ఉమెన్ పైన ఎక్కువ ప్రభావం చూపదు. ఇక ఉమెన్లో సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఎక్కువ. ఇంతకుముందు చెప్పాను మెన్లో సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఎక్కువ, కానీ ఉమెన్లో ఆ రకమైన గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే ఉమెన్ యొక్క ఆ స్వభావ రీత్యా అంటే అందరూ ఒకే రకంగా ఉండకపోవచ్చు. ఉమెన్ కొంతమంది మెన్ ఉమెన్ లాగా ఉండొచ్చు, ఉమెన్ మెన్ లాగా ఉండొచ్చు. ఓవర్ రైడింగ్ సైకాలజీ ఏంటంటే ఉమెన్ ఈజ్ మోర్ యాక్సెప్టబుల్. మీకు మన ఇళ్ళల్లో కూడా చూడండి, మీరు ఒక ఇంటికి ఎవరైనా వస్తే మా ఇంట్లో ఉన్న తల్లి యాక్సెప్టబుల్ చేస్తుంది తండ్రి కన్నా కూడా. ఎందుకంటే ఉమెన్కి ఉండేటువంటి ఆ జాలి, ఆ కరుణ, ఆ ప్రేమ, ఇవన్నీ బై నేచర్ వస్తుంది అని చెప్పి నేను మెన్కు ఉండదని అంటలేను. కానీ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఉమెన్లో ఉంటుంది, సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ మెన్లో ఉంటుంది. అందువల్ల మెన్ ఆర్ మోర్ ఎంపవర్డ్ కనుక. సో అందువల్ల డెఫినెట్గా ఈ సంక్షేమ పథకాల ప్రభావం ఖచ్చితంగా జగన్ అనుకూలంగా ఉంటుంది. నా అంచనా అయితే 10% ఎబో ఉంటుంది. ఓకే, మీకు మెన్తో పోలిస్తే అట్లీస్ట్ 10% ఉమెన్ ఎక్కువ ఇస్తుంటారు జగన్కు. మీరు పోస్ట్ పోల్ స్టడీస్ వస్తే చూడండి. ఓకే, సో ఇది మ్యాసివ్. అందువల్ల ఉమెన్ ఓటరింగ్ కనుక ఎక్కువ ఉంటే అది గ్యారంటీగా వైసీపీకి అనుకూలమైన ఫ్యాక్టర్. సార్ మైనారిటీలు క్లియర్గా జగన్ వైపు ఉన్నారు. అది ముందే ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఉన్నది కాదు. జగన్ వైపు ఎస్సీ, మీకు ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణకు తేడా ఉంది. తెలంగాణలోమో ఎస్సీ ఎస్టీలు హిందూవైజ్డ్ ఎస్సీ ఎస్టీ, మీకు ఆంధ్రప్రదేశ్లో దే ఆర్ మోర్ క్రిస్టియన్స్. ఓకే, మీకు తెలంగాణ నిజాం ప్రభావంలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో మీకు బ్రిటిష్ ప్రభావంలో ఉంది. మీకు తెలంగాణలో మాదిగలు ఎక్కువ, కంపారిటివ్లీ మాదిగలు సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డ వర్గం. మీకు ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ, దే ఆర్ మోర్ విత్ ఇన్ ద షెడ్యూల్ కాస్టే మాదిగైనా మాలైనా పాపం దే ఆర్ జస్ట్ విఆర్ కృష్ణయ్యర్ యూజ్ చేసిన పదం దే ఆర్ ద లోలియెస్ట్ ఆఫ్ ద లోలియెస్ట్. అంటే అత్యంత అణగారిన వాళ్ళు పాపం. అందులో మాదిగా తేడా, అణచివేతలో, వివక్షలో, వాళ్ళ పీడనలో, వాళ్ళకుండే వెనుకబాటుతనంలో మాలలైనా మాదిగలైనా మనము వాళ్ళ సాలిడారిటీ ఉండాల్సిందే. కానీ విత్ ఇన్ దట్ కమ్యూనిటీ డెఫినెట్గా మాలలు అడ్వాన్స్. అందుకే కదా సబ్ క్లాసిఫికేషన్ వర్గీకరణ డిమాండ్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో మాలలు ఎక్కువ. తర్వాత ఆంధ్రప్రదేశ్లోకి వచ్చేవరకు ఏంటంటే మోర్ అసర్టివ్ షెడ్యూల్ కాస్ట్ ఎక్కువ మీకు తెలంగాణతో పోలిస్తే. అందుకే మీకు కారంచెడు, సుండూరు ఇవన్నీ ఎందుకు వచ్చే అసర్టివ్ కమ్యూనిటీస్. ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఏమవుతుందంటే మీకు క్లియర్గా షెడ్యూల్ కులాల్లో
క్రిస్టియన్ పెనట్రేషన్ ఎక్కువ. మీరు విలేజెస్కి వెళ్ళినా మీకు చర్చ్ కనబడతారు. ఆన్ పేపర్ దే ఆర్ హిందూస్, ఆన్ పేపర్, ఎందుకంటే ఎస్సీ రిజర్వేషన్ కొరకు. అవును. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫేత్ అండ్ బిలీఫ్ దే ఆర్ క్రిస్టియన్స్. మీకు ఆంధ్రప్రదేశ్లో ఇంకో ట్రెండ్, బ్రిటిష్ ప్రభావం వల్ల మీకు చాలా చోట్ల అప్పర్ కాస్ట్లు కూడా మీకు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయిన వాళ్ళు ఉంటారు. రాజశేఖర రెడ్డి కుటుంబమే క్రిస్టియన్ ఫేత్ కదా. నిన్నగా మొన్న షర్మిల నేను బైబిల్పై ప్రమాణం చేస్తా, జగన్ నువ్వు చేస్తావు అన్నది కదా. భగవద్గీతపై ప్రమాణం చేస్తాను అనలే మీరు కావాలి. సో అందువల్ల మీకు రెడ్డి క్రిస్టియన్స్ ఇలాంటివి ఉంటుంది. మీకు కేరళలో నంబూద్రి బ్రాహ్మణులు కూడా కన్వర్ట్ అయిన ఉన్నారు. సో అందువల్ల మీకు క్రిస్టియన్ ముస్లిం అంటే రీజన్ ఏమైనా కానీ జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఫేత్ కూడా ఒక కారణం కావచ్చు, రాజశేఖర రెడ్డి కారణం కావచ్చు. బట్ వాళ్ళు సామాజికంగా అణగారిన కుటుంబాలు కనుక, వీళ్ళు మోర్ సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వల్నరబుల్ కనుక పథకాల ప్రభావం వల్ల ఉండొచ్చు. కానీ ఆ సెక్షన్స్ డెఫినెట్గా మైనారిటీస్ జగన్ వైపు ఉన్నమాట నిజం. ఓకే, కులాల మంత్రం అయితే ఇక్కడ ఇంకోటి చెప్పాలి, ఇంట్రెస్టింగ్ పాయింట్. ఓకే, ఈ మైనారిటీ కన్సాలిడేషన్ పెరిగిందా అని. ఓకే, ఎందుకంటే ఎస్పెషల్లీ బీజేపీతో ఎప్పుడైతే పొత్తు పెట్టుకున్నారో, బీజేపీతో పొత్తు వల్ల మైనారిటీ కన్సాలిడేషన్ వైసీపీ వెనకాల ఎక్కువ జరుగుతుంది. ఎందుకంటే నేనుండే ఏరియాలో మాకు పడ్డ పోలింగ్ బూత్లో గణనీయమైన ముస్లిం ఓటింగ్ ఉంటుంది. ఓకే, నేను అసెంబ్లీ ఎన్నికలప్పుడు వెళ్తే మార్నింగ్ పోయాను, ఖాళీ, నేను డైరెక్ట్ పోయి ఓటేసి వచ్చాను. సో అప్పుడు నేను అడిగాను ఏంటి ఇంత ఖాళీ ఉంది ఏంటి అని. అంటే అక్కడ ఉన్న పోలీసు అతను చెప్పారు, సార్ ఇది ఎక్కువ ముస్లిం ఏరియా సార్, వాళ్ళు జనరల్గా మధ్యాహ్నం తర్వాత వస్తారు సార్ అని. ఇవాళ పోతే లైన్లో 70% ముస్లింలే, ఇంక్లూడింగ్ ముస్లిం ఉమెన్. ఓకే, నేను వెళ్ళే టైంకి నేను 131, ఆడ 1300 ఓట్లున్న బూతు, నేను 131. అప్పటికి 90 మంది ముస్లింలు ఓట్లు వేశారు. ఎందుకంటే నేను లైన్లో నిలబడితే 10 మంది పేర్లు, అంటే ముందు మనం వెనకాల ఉంటాం, పేర్లు నిలబడుతుంటాయి కదా, 10లో 7 ముస్లింలే. అసలు 8 o'clock నేను వెళ్ళింది ఎంత, 8 కు 8:30 ప్రాంతంలో, 8 కు 7 o'clock పోలింగ్ స్టార్ట్ అయిన వితిన్ 2 hours ముస్లిం ఓటర్ వచ్చి ఓటేస్తున్నాడంటే అది క్లియర్ కన్సాలిడేషన్. మీరు సికింద్రాబాద్ నియోజకవర్గం జూబ్లీ హిల్స్ అసెంబ్లీ సెగ్మెంట్ మీరు చూడండి, అక్కడ కాంగ్రెస్ పార్టీకి అది అడ్వాంటేజ్ అవుతుంది. నేను కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని అంటలేదు, బట్ డెఫినెట్గా తెలంగాణలో కాంగ్రెస్కు అనుకూలంగా భారీ ఎత్తున ముస్లిం కన్సాలిడేషన్ అయింది. ఎందుకంటే ఎంఐఎం కూడా ముస్లిం కాంగ్రెస్ ఓట్లేవని చెప్పింది. సో ఇది తెలంగాణకి పరిమితమవుతుంది అనుకోని ముస్లిం కన్సాలిడేషన్. ఓకే, మీకు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ముస్లిం ఓటు కొంత నిలబెట్టుకుంది. మీకు సిఎస్డిఎస్ లోక్నీతి పోల్ స్టడీ ప్రకారం ముస్లిం ఓటరు తెలంగాణలో 1/3 కాంగ్రెస్, 1/3 బీఆర్ఎస్, 1/3 ఎంఐఎం కేశారు. మీకు ఆంధ్రప్రదేశ్ ఇది ఈసారి నా నమ్మకం ఎంఐఎం మినహా, ఎంఐఎంకు బలమున్న ప్రాంతం మినహా మిగతా అంతా ఓవర్వేమింగ్గా ముస్లిమ్స్ కాంగ్రెస్కి ఇస్తారు. ఎందుకంటే మైనారిటీ కన్సాలిడేషన్ అట్లా అవుతుంది తెలంగాణలో. ఓకే, ఇది తెలంగాణకే పరిమితం కాదు, ఆంధ్రప్రదేశ్లో కూడా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే మీరు మోడీ, అమిత్ షాలు, బీజేపీ చేసిన ప్రచార ప్రభావం కూడా ఉంటుంది. అందుకే మీరు చూడండి, ఆ కలవరం మీకు చంద్రబాబు నాయుడులో కనిపించేది. చివరి దశలో పదే ముస్లింల గురించి మాట్లాడాడు చంద్రబాబు నాయుడు. మీకు ముస్లింలకు రక్షణ నేనుంటా, అసలు ముస్లిం రిజర్వేషన్లు పోవు, నేను నిలబడి పోరాడుతా, మీకు లీగల్గా కూడా నిలబడతా, 4% రిజర్వేషన్లు రద్దు చేస్తారని అంటున్నారు, నేను చేయనివా అన్నాడు. చంద్రబాబు నాయుడు అన్నదానికన్నా ఎక్కువ ఆ పక్కన అమిత్ షా మేము అధికారంలోకి వస్తే 4% రద్దు చేస్తానని. అది ఇప్పుడు వెనకటి రోజులు లేవు. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లో క్యాంపెయిన్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలకే తెలిసేది. ఇప్పుడు ఎక్కడ తెలంగాణకు ఉత్తరప్రదేశ్ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలుస్తుంది. సో పదే బీజేపీ నాయకులు యాంటీ ముస్లిం క్యాంపెయిన్ పిచ్చి విపరీతంగా చేశారు. మీకు మోడీ ఏమన్నాడు, మీ మంగళసూత్రాలు తీసుకెళ్లి ముస్లింలకు ఇస్తారట, మీరు ఎక్కువ మంది పిల్లలు కన్నా ముస్లింలకేనట వనరులు, అంత మొత్తం ముస్లిం క్యాంపెయిన్ కదా మీకు గమనిస్తే. సో ఈ క్యాంపెయిన్ ప్రభావం ఆంధ్రప్రదేశ్లో ముస్లింల పైన ఉండదా? జగన్మోహన్ రెడ్డి బీజేపీతో ఫైట్ చేయకపోవచ్చు, జగన్మోహన్ రెడ్డి రేపు కూడా మళ్ళీ గెలిస్తే బీజేపీకి సపోర్ట్ చేయొచ్చు కూడా. ఎందుకంటే లాస్ట్ 5 ఏళ్లలో ఆయన బీజేపీతో ఉన్నాడు కదా, అప్రకటిత మిత్రుడు కదా. కానీ కూటమిలో బీజేపీ ఉంది, జగన్మోహన్ రెడ్డితో బీజేపీ లేదు. టెక్నికల్గా కూటమిలో బీజేపీ ఉంది కనుక నా అంచనా మైనారిటీ కన్సాలిడేషన్ ఆల్రెడీ జగన్కి అనుకూలంగా ఉంది కనుక అది ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం కూడా ఉంటుంది.